మనం అనుకుంటున్నదే సౌర్య సత్యాలు బాగానే ఉంటాయి. తీసుకెళ్ళి జైలుకి అప్పుడు కొంచెం పెడితే గాలి దగ్గర వచ్చి కొంచెం అయింది. అవునమ్మా, మాకు ఒళ్ళకు పడింది. నాకు పడింది మరి ఉప్పు ఉప్పు అని ఉంటేనే పోగొడుతాయా? ఏం సౌర్య మౌనిక మ్యూట్ లో పెట్టమా? ఇలాంటి శిక్ష ఇంకోసారి వేయకు. మరి మాకంటేనే మౌనిక మ్యూట్ లో పెట్టాలి. ఓకే మేడం. ఈ పొద్దున్నే లేదు కానీ రెండు అర చేతులతో గొంతు తెచ్చుకొని చూడండి, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మనకి ప్రాక్టికల్స్లో మనకి 4 ప్రాక్టికల్స్ ఉన్నాయి, 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ప్రాక్టికల్స్లో 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. 4 ఎక్స్పెరిమెంట్స్లో మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మన థియరీలో కూడా చదివాం, వాటర్ పొల్యూషన్లో చదివాం మన హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి అని. వాట్ ఈస్ meant బై హార్డ్నెస్ ఆఫ్ వాటర్? ఏంటమ్మా హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డ్యూ టు carbonates and bicarbonates of calcium and magnesium, chlorides and sulfates of calcium and magnesium is termed as hardness of water. So hardness, if tendency of water not to react with the soap or tendency of water not to form a scale, దేనివల్ల ఈ సోప్తో ఎందుకు మనకి వాటర్ అనేది లాదర్ ఇవ్వదు, లేదా మనకి హార్డ్నెస్ వాటర్కి హార్డ్నెస్ దేని వలన వస్తుంది అంటే మేము చెప్తున్నాము డ్యూ టు ద ప్రిజెన్స్ ఆఫ్ డైవాలెంట్ క్యాటయాన్స్, మెయిన్లీ కాల్షియం అండ్ మెగ్నీషియం. In order to determine the hardness, some indicators will be used. Hardness determine చేయడానికి some indicators ఉన్నాయి. Hardness is most frequently measured through application of the principle of chelation. Applications of the principle of chelation. Metals are also capable of sharing electron pairs with molecule or ion to form a coordination bond. జనరల్గా మెటల్స్ కూడా ఏం చేస్తాయంటే కోఆర్డినేషన్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. దీస్ ions are molecules called chelating agents if it have more than one free electron pairs to share. మనం లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మన కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి కూడా చదివాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఈ మెటల్ అయాన్స్ వేటితోటి లైగాండ్స్ తోటి బాండ్స్ ఎలా ఫామ్ చేస్తాయి, ఏ కోఆర్డినేషన్ బాండ్స్ అని ఎట్లా ఫామ్ చేస్తాయి, ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి అనేది కూడా మనం చదివాము. అలాగే ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఫైండ్ అవుట్ చేయాలి. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే కాల్షియం మెగ్నీషియం అయాన్స్ని డిటర్మైన్ చేయడం. సో కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ని డిటర్మైన్ చేయడానికి మనం కీలేటింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తున్నాం. ఆ కీలేటింగ్ ఏజెంట్ ఏమిటి అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఈడిటిఏ, ఇథిలీన్ డయామిన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. ఇథిలీన్ డయామిన్ టెట్రాఎస్టిక్ యాసిడ్, దీన్ని మనం కీలేటింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తున్నాము. ఈ కీలేటింగ్ యూజ్ చేసి మనం కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇలా ఈడిటిఏ తోటి కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ని డిటర్మైన్ చేయడానికి మనకి మెటాలోక్రోమిక్ ఇండికేటర్ ఒకటి ఉంది, ఈబిటి మెటాలోక్రోమిక్, విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్. So hardness of water is a measure of its capacity to precipitate soap and is caused by the presence of divalent cations of mainly calcium and magnesium. So hardness EDTA, hardness ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే EDTA as milligram per liter కాల్షియం కార్బోనేట్ కింద. అలాగే ఇక్కడ ఏ
మల్టిప్లైడ్ బై బి మల్టిప్లైడ్ బై 1000 పర్ ఎంఎల్ ఆఫ్ శాంపిల్ చెప్తున్నాం. ఏ అంటే ఏంటంటే ఈడిటిఏ సొల్యూషన్ ఎంత ఎంఎల్ యూజ్ అవుతుంది అనేది. బి అంటే ఏంటంటే మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్ టు 1 ఎంఎల్ ఈడిటిఏ టైట్రేట్. అలాగే మెగ్నీషియం ions hardness as milligrams per liter calcium carbonate is equal to total hardness minus calcium hardness. టోటల్ హార్డ్నెస్ నుంచి కాల్షియం హార్డ్నెస్ తీసేస్తే మనకి మెగ్నీషియం హార్డ్నెస్ అనేది వస్తుంది. ఇది నోట్ చేసుకోండి అమ్మా, ఇది నోట్ చేసుకోండి. దుర్గాదేవి, నిహారిక వాళ్ళకి ఏం చెప్పలేదా? నిహారిక, మనీషా మార్నింగ్ క్లాస్ కూడా రాలేదు. చెప్పాను మేడం, రాలేదండి. ఏమా దుర్గాదేవి? మనీషా మార్నింగ్ క్లాస్ కూడా రాలేదే? వస్తాను మేడం, రాలేదండి. ఏమా? వస్తాను అంది మేడం, కాల్ చేసి చెప్పాను మేడం. ఒకసారి నిహారికకు చెప్పు. కీర్తి, కరుణకి ఇంటిమేట్ చేయి, మోహన్కి ఇంటిమేట్ చేయండి. సరే మేడం. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. ఇది హార్డ్నెస్ ఈడిటిఏ, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. మన ఈ ప్రాక్టికల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి అంటే ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మేషన్ అండ్ ఇట్స్ స్టెబిలిటీ and illustrate the analytical application of these concepts. So the measurement of calcium, magnesium and total hardness in water. కంప్లీట్ అయిందా? నోట్ చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. ఓకే, నెక్స్ట్. ఒక్కసారి చూడండి అమ్మా, ఇక్కడ మనం ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేస్తామంటే బ్యూరెట్, అలాగే పోర్సిలిన్ డిష్ ఒకటి, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్, ఎల్లెన్ మేయర్ ఫ్లాస్క్, పిపెట్, మ్యాగ్నెటిక్ స్టిరర్ అండ్ రాడ్. ఒకసారి చూడండి వాటిని. These are the apparatus required. Pipette with elongated tip. This one, pipette, and this is a distilled water bottle, a wash bottle. This is the measuring cylinder, and this is the standard flask. This is the pipette bulb in order to make up the solution into certain volume. And this is the conical flask, beaker. This is the burette, and this is the porcelain type, and this is burette stand. This is burette stand. These are the apparatus required. See the chemicals required for this practical. This is 0.02 normal sulfuric acid. 0.02 normal sulfuric acid. This is phenolphthalein indicator. Phenolphthalein indicator. Methyl red indicator. This is bromocresol gyrene.
ethyl isopropyl alcohol, and this is the distilled water. Next, coming to the procedure, measure 25 ml of a sample into 125 ml Ellen made glass. 25 ml శాంపిల్ని కలెక్ట్ చేసుకోండి. ఆ శాంపిల్ని తీసుకొని ఏ వాటర్ యొక్క హాట్నెస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారో ఆ వాటర్లో 25 ml శాంపిల్ తీసుకొని 125 ml ఎల్ఎన్ మ్యారీ ఫ్లాస్క్లోకి తీసుకోండి. దానికి 1 to 2 ml బఫర్ సొల్యూషన్ కలపాలి. సో 1 to 2 ml బఫర్ సొల్యూషన్ కలిపితే pH వాల్యూ ఎంత అవుతుందంటే 10.02 ప్లస్ ఆర్ మైనస్ 0.1. అలాగే దీనికి 1 to 2 ml ఈబీటీ ఇండికేటర్ యాడ్ చేయాలి. 1 to 2 ml ఈబీటీ ఇండికేటర్ టోటల్ హార్డ్నెస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఎరియోక్రోమ్ బ్లాక్ టీ అంటారు. ఈబీటీ అంటే ఎరియోక్రోమ్ బ్లాక్ టీ. టైట్రేట్ ద సొల్యూషన్ విత్ ఈడిటిఏ. ఈడిటిఏ తోటి టైట్రేట్ చేయాలి. ఇదంతా కూడా మనం కోనికల్ ఫ్లాస్క్లోకి 25 ml శాంపుల్, 1 to 2 ml బఫరు, 1 డ్రాప్ ఇండికేటర్ యాడ్ చేసి ఈడిటిఏ తోటి టైట్రేట్ చేయాలి. మన ఈబీటీ ఇండికేటర్ వేస్తాం కాబట్టి బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది. టిల్ ద బ్లూ కలర్లెస్ సొల్యూషన్ నుంచి బ్లూ కలర్లోకి వస్తుంది. బ్లూ కలర్ అపియర్ అవ్వగానే వాల్యూమ్ రికార్డ్ నోట్ చేసుకోవాలి. రికార్డ్ ద వాల్యూమ్ యాడెడ్ రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 25 ml శాంపుల్ తీసుకోండి. మళ్ళీ ఇది ఒక టైట్రేషన్, ఇక్కడ వాల్యూమ్ నోట్ చేసుకుంటారు. మళ్ళీ ప్రిపేర్ అనదర్ 25 ml శాంపుల్. దానికి 1 to 2 ml సోడియం హైడ్రాక్సైడ్ బఫర్ యాడ్ చేయండి. అలాగే 0.2 grams మ్యూరాక్సైడ్ ఇండికేటర్ యాడ్ చేయండి. ఎందుకోసం ఇక్కడ మ్యూరాక్సైడ్ ఇండికేటర్ అంటే కాల్షియం హార్డ్నెస్ ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ యాడ్ 0.1 molar EDTA slowly till the color of the solution change from purple to violet. ఇక్కడ ఇందాక బ్లూ కలర్ వస్తుంది, ఇక్కడ పర్పుల్ నుంచి వైలెట్ కలర్ వచ్చేదాకా తీసుకొని రికార్డ్ చేసుకోవాలి వాల్యూమ్ని. సో ఇక్కడ నుంచి మీకు ఈ ఫస్ట్ 4 స్టెప్స్ నుంచి మీకు టోటల్ హార్డ్నెస్ వస్తుంది. ఈ 5-6 స్టెప్స్ నుంచి కాల్షియం హార్డ్నెస్ వస్తుంది. ఓకే, టోటల్ హార్డ్నెస్ వస్తుంది ఫస్ట్ 4 స్టెప్స్ నుంచి. 5-6 నుంచి కాల్షియం హార్డ్నెస్ వస్తుంది. టోటల్ హార్డ్నెస్ నుంచి కాల్షియం హార్డ్నెస్ మైనస్ చేస్తే మెగ్నీషియం హార్డ్నెస్ వస్తుంది. ప్రొసీజర్ నోట్ చేసుకున్నాం. ప్రొసీజర్ నోట్ చేసుకో.
రేపు ల్యాబ్కి వెళ్ళి ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇదే ప్రొసీజర్, ఇంకా ప్రొసీజర్ మళ్ళీ రిపిటేషన్ ఉండదు. ప్రొసీజర్ పెట్టుకొని వెళ్ళిపోయి ప్రాక్టికల్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలి, 25 ml శాంపిల్ కలెక్ట్ చేసుకోవాలి. మీ ట్యాప్ వాటర్ అయితే ట్యాప్ వాటర్, లేకపోతే మీ ఇంటి దగ్గర వాటర్ కానీ ఎక్కడైనా వాటర్ శాంపిల్స్ తెచ్చుకుంటే ఆ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని ఆ శాంపిల్స్ తెచ్చుకొని ఎల్ఎన్ వైర్ ఫ్లాస్క్లో వేసుకొని దానికి బఫర్ సొల్యూషన్ వేసి అలాగే 2 drops ఈబీటీ ఇండికేటర్ వేసి ఈడిటీఏతో టైట్రేట్ చేయండి. సో ఈబీటీ ఇండికేటర్ ఏమిస్తుంది, టోటల్ హార్డ్నెస్ని ఇస్తుంది అనమాట. సో ఈడిటీఏ తోటి టైట్రేట్ చేస్తూ ఉంటారు. ఎంతవరకు టైట్రేట్ చేస్తారంటే అట్ ఏ సర్టెన్ డ్రాప్, 1 drop దగ్గర బ్లూ కలర్ సొల్యూషన్ వస్తుంది. అది రాగానే టైట్రేషన్ ఆపి ఆ వాల్యూమ్ని నోట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫర్ టోటల్ హార్డ్నెస్. ఇప్పుడు ఇంకొక 25 ml శాంపిల్ తీసుకొని దానికి సోడియం హైడ్రాక్సైడ్ బఫర్ 1 to 2 ml బఫర్ తీసుకొని ఇండికేటర్ని మారుస్తున్నాం, మ్యూరాక్సైడ్ ఇండికేటర్ని యాడ్ చేస్తే మన కాల్షియం యొక్క హార్డ్నెస్ వస్తుంది. తీసుకొని మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ శాంపిల్కి యాడ్ చేయాలి. ఈ బఫర్ని అలాగే మ్యూరాక్సైడ్ ఇండికేటర్ని శాంపిల్కి యాడ్ చేసి మళ్ళీ 0.1 molar ఈడిటీఏ తోటి స్లోగా టైట్రేషన్ చేయాలి. ఎక్కడ దాకా టైట్రేషన్ చేయాలి, పర్పుల్ కలర్ నుంచి వైలెట్ కలర్ వచ్చేదాకా. పర్పుల్ కలర్ నుంచి వైలెట్ కలర్ రాగానే మనం ఆపి మన బ్యూరెట్లో వాల్యూమ్ రికార్డ్ చేసుకుంటే దాని ఫస్ట్ దానికి ఏదైతే వాల్యూ వచ్చిందో అది టోటల్ హార్డ్నెస్ అవుతుంది. ఇప్పుడు వచ్చిందేమో కాల్షియం హార్డ్నెస్ వస్తుంది. టోటల్ హార్డ్నెస్ నుంచి కాల్షియం హార్డ్నెస్ తీసేస్తే మనకి మెగ్నీషియం హార్డ్నెస్ వస్తుంది. సో ఆల్ ఓవర్ మన కాల్షియం హార్డ్నెస్ ఎంత, మెగ్నీషియం హార్డ్నెస్ ఎంత అన్న విషయం కూడా తెలుస్తుంది. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కోసం మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటి, ఈడిటీఏ. నోట్ చేసుకోవడం అవగానే చెప్పండి అమ్మ. విల్ గో టు అనదర్ స్లైడ్. కంప్లీట్ మేడం. ఓకే. ప్రొసీజర్ చార్ట్ చూసుకోండి. మన వాటర్ శాంపిల్స్ జనరల్గా కూడా వాటర్ శాంపిల్స్ కలెక్షన్కి ఇదే హార్డ్నెస్ అనే కాదు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ, లేదా బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ, వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే వాటి యొక్క ఆల్కలినిటీ, ఎసిడిటీ, ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్గా వాటర్ని ఏం చేస్తారంటే వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలి ఫస్ట్. ఈ శాంప్లింగ్ అనేది, ఆ కలెక్షన్ ఆఫ్ శాంపిల్స్ అనేది వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. అంటే కరెక్ట్గా మనకి యాక్యురేట్ వాల్యూస్, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత ఉన్నాయి లేదా కెమికల్స్ ఎంత ఉన్నాయి పర్ఫెక్ట్గా తెలియాలంటే శాంప్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో దట్ స్టెరిలైజ్డ్ వాటర్ బాటిల్స్ యూస్ చేస్తారు, స్టెరిలైజ్డ్ బాటిల్స్ తీసుకుంటారు.
తీసుకొని ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ మనం ట్యాప్ నుంచి వాటర్ కనుక కలెక్ట్ చేస్తే ట్యాప్ మౌత్ ఉంటుంది చూసారా, ఆ ట్యాప్ మౌత్ని కూడా ఒకసారి క్యాండిల్ తోటి అంటే క్యాండిల్ లైట్తో కానీ లేకపోతే హీట్ చేస్తారు. సో దట్ మన వాటర్లో కాకుండా ఫర్ సపోజ్ ట్యాప్ సర్ఫేస్ మీద వాటి మీద ఉన్న బ్యాక్టీరియా కూడా మనకి వాటర్లో శాంపిల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలాగా కనిపిస్తుంది, ఆర్గానిజమ్స్గా కనిపిస్తుంది. అంటే ఇంప్యూరిటీ ట్యాప్ వల్ల ఉన్నా కూడా మనకి దేని వల్ల కనిపిస్తుంది, ఈ వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా లేదా ట్యాప్ మీద ఉన్న బ్యాక్టీరియా కంబైండ్ అయిపోతుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే ట్యాప్ మౌత్ని హీట్ చేస్తారన్నమాట. హీట్ చేసి అక్కడ ఉన్న దాన్ని కూడా స్టెరిలైజ్ చేస్తారు. ఆ తర్వాత ట్యాప్ ఆన్ చేసి ఆ వాటర్ని అనేది కలెక్ట్ చేసి ఆ తర్వాత విత్ గ్లౌజెస్, హ్యాండ్స్ కూడా గ్లౌజెస్ వేసుకొని కలెక్షన్ అనేది చాలా కేర్ఫుల్గా చేస్తారు. అలాంటి బాటిల్స్ అన్నీ కూడా విత్ లేబుల్స్ తోటి ఇలా ఈ ఫార్మాట్లో ఇలా బాటిల్ శాంపిల్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ వాటర్ శాంపిల్ నుంచి మనం ఏం చేస్తున్నారంటే పిపెట్ అవుట్ 20 ml ఆఫ్ ది ఫీల్డ్ శాంపిల్ని 20 ml పిపెట్ అవుట్ చేస్తున్నాం. జనరల్గా మీరు వాటర్ శాంపిల్స్ని మౌత్ తోటి సక్ చేస్తారు, దాంతో అవసరం లేకుండా మనకి బయట ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే పైన పిపెట్కి గ్రాడ్యుయేటెడ్ ఇది ఉంటుంది, ట్యూబ్ ఉంటుంది, బల్బ్ ఉంటుంది, దాంతో ప్రెస్ చేస్తే మనకి ఎక్కడైతే అక్కడ 20 ml ఆఫ్ ది శాంపిల్ని అదర్వైజ్ మల్చింగ్ జార్ తోటి కానీ దీంతో కానీ తీసుకొని మనం ఎల్ఎన్ మేయర్ ఫ్లాస్క్లోకి వేస్తాం అన్నమాట. 20 ml శాంపిల్ని కలెక్ట్ చేసి ఇక్కడ దేంట్లో వేసాము, ఎల్ఎన్ మేయర్ ఫ్లాస్క్లో వేసాము. సో స్టెప్ 1లో ఈ శాంపిల్ని మనం ఏం చేస్తున్నామంటే అమోనియా బఫర్ 2 ml అమోనియా బఫర్ని యాడ్ చేస్తాం పీహెచ్ మెయింటైన్ చేయడం కోసం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, అమోనియా బఫర్ యాడ్ చేస్తున్నాం. అమోనియా బఫర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఈబీటీ ఇండికేటర్ యాడ్ చేస్తున్నాం. ఎరియోక్రోమ్ బ్లాక్ టీ అంటారు, ఎరియోక్రోమ్ బ్లాక్ టీ ఈబీటీ ఇండికేటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈబీటీ ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్లో బ్యూరెట్ని ఈడిటిఏ తోటి ఫిల్ చేస్తున్నాం. 0.1 మోలార్ ఈడిటిఏ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈడిటిఏని ఈ బ్యూరెట్లోకి ఫిల్ చేస్తాం. ఈ బ్యూరెట్లో ఎప్పుడైతే 0.1 మోలార్ ఈడిటిఏ ఫిల్ చేసిన తర్వాత దీన్ని స్టాండ్కి పెడతాం. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, టైట్రేట్ చేస్తాం. ఈడిటిఏ సొల్యూషన్తో మనం టైట్రేషన్ చేస్తాం. మనం ఆల్రెడీ ఇక్కడ ఈబీటీ ఇండికేటర్ని యాడ్ చేసినటువంటి సొల్యూషన్ ఉంది కదా, శాంపిల్ సొల్యూషన్, ఈ శాంపిల్ సొల్యూషన్ తోటి టైట్రేషన్ చేస్తాం. టైట్రేషన్ చేసిన తర్వాత కలర్ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఈ కలర్ నుంచి బ్లూ కలర్కి చేంజ్ అవుతుంది, పర్పుల్ కలర్ నుంచి బ్లూ కలర్. చేంజ్ అయిన తర్వాత కంటిన్యూ ద టైట్రేషన్ టిల్ ద కలర్ చేంజెస్ టు స్టీల్ బ్లూ. ఈ కలర్లోకి స్టీల్ బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా మనం టైట్రేషన్ చేయాలి. ఇలా ఎన్నిసార్లు చేస్తామంటే హౌ టు డూ ద ఎక్స్పెరిమెంట్ అంటిల్ వి గెట్ ప్రిసైజ్ రీడింగ్ అంటే 2 to 3 times మనం చేసినప్పుడు ఏ 2 రీడింగ్స్ అయితే సేమ్గా వస్తాయో రెండు కూడా సేమ్గా రావాలి. అలా వచ్చేంత వరకు కూడా మనం ప్రిసైజ్ రీడింగ్స్ అంటాం వాటిని. ఆ ప్రిసైజ్ రీడింగ్స్ వచ్చేదాకా మనం ఒకసారి 3 times టైట్రేషన్ చేస్తే మనకి కొంచెం రిజల్ట్స్ అనేవి ప్రిసైజ్ రీడింగ్స్ వస్తాయి. సో దట్ వీ విల్ గెట్ అన్ యాక్యురేట్ రిజల్ట్. సో అందుకోసం మనం టైట్రేషన్స్ చేస్తాం. టైట్రేషన్స్ చేసి ఇక్కడ లాస్ట్ మనం క్యాలిక్యులేట్ హార్డ్నెస్, టోటల్ హార్డ్నెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. వీటి యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ హార్డ్నెస్ వస్తుంది. ఆ టోటల్ హార్డ్నెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ రైట్ డౌన్ ద ప్రొసీజర్ అన్నమాట. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది నోట్ చేసుకోండి, డయాగ్రామ్స్ అవసరం లేదు. జస్ట్ ఇందాక చెప్పిందే జస్ట్ శాంపిల్ తీసుకుంటాం. కేర్ఫుల్గా చూడండి, నెక్స్ట్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనం ఇప్పుడు ఇలా 5 స్టెప్స్లో మనం హార్డ్నెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చూడండి.
Hardness milligrams per liter calcium carbonate is equal to A into B into 1000 per ml of sample. ఓకే టోటల్ హార్డ్నెస్కి మనం ఎంత తీసుకున్నామో ఇక్కడ మనం రాసాం. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి రాసాం మనం. సో వాల్యూస్ నోట్ చేసుకున్నామా. వాల్యూస్ నోట్ చేసుకోండి. ఇవి మనం ఏ వాల్యూ బి వాల్యూస్ అనేవి మనం ల్యాబ్లో చేసినప్పుడు ప్రాక్టికల్స్ చేసినప్పుడు వాటిని నోట్ చేసుకున్నాం. ఇప్పుడు జస్ట్ వాళ్ళ రీడింగ్స్ ఒకసారి నోట్ చేసుకోండి, మనకి రిఫరెన్స్ కింద ఉంటుంది. Complement. వచ్చేసుకున్నారమ్మా. సో మెగ్నీషియం హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ ఎంత వచ్చిందో చూసి దాంట్లో నుంచి కనుక మన ఈ 400 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ నుంచి 140 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కనుక తీసేస్తే మనకేమొస్తుందంటే 260 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కాల్షియం కార్బోనేట్ వస్తుంది, అంటే మెగ్నీషియం హార్డ్నెస్ వస్తుంది అనమాట. సో టోటల్ హార్డ్నెస్ ఇక్కడ 400 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ని మనం పీపీఎం అని కూడా అనొచ్చు, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ని పీపీఎం అనొచ్చు. సో 400 ppm ఇక్కడ రాసుకోండి, పక్కన రాసుకోండి. మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు ppm అని రాసుకోండి, అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని అర్థం. నోట్ చేసుకోండి, పార్ట్స్ పర్ మిలియన్. సో మనకి ఇక్కడ టోటల్ హార్డ్నెస్ వాళ్ళకి వాటర్ శాంపుల్కి 400 ppm, కాల్షియం హార్డ్నెస్ 140 ppm వచ్చింది. సో మెగ్నీషియం హార్డ్నెస్ వచ్చి 260 ppm వచ్చింది. నెక్స్ట్ ఒకసారి డిస్కషన్ చూడండి. ఏ వాటర్ శాంపిల్ ఈస్ బఫర్ టు pH 10.1 and taken into a conical flask. If an indicator dye like EBT, when added to a solution containing calcium and magnesium ions, the color of the solution turns to wine red. అదే ఇందాక ప్రొసీజర్లో కూడా చూసాము. When a water sample is buffered to pH 10.1 and taken into a conical flask, if an indicator dye like EBT, when added to a solution containing calcium and magnesium ions, the color of the solution turns to wine red. EDTA, the titrant or the solution that we are taking in the burette, EDTA, ethylene diamine tetraesteric acid, forms complexes with magnesium and calcium ions. Magnesium and calcium ions, removing them from association with the indicator. When all the magnesium and calcium plus ions are complexed with EDTA, the indicator will turn blue. All the magnesium and calcium plus ions are complexed with EDTA, the indicator will turn blue. This is the end point of the titration. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇదేంటంటే మనకి వాటర్లో కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ఉన్నాయి. ఈ కాల్షియం మెగ్నీషియం అయాన్స్ తోటి ఈబిటీ అనేది, ఈబిటీ ఇండికేటర్ అనేది ఏం చేస్తుంది, కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. ఈబిటీ ఇట్ ఈస్ ఆల్సో ఏ కీలేటింగ్ ఏజెంట్. ఈ ఈబిటీ ఎరియోక్రోమ్ బ్లాక్ టీ అనేది సొల్యూషన్లో ఉన్నటువంటి కాల్షియము అలాగే మెగ్నీషియం అయాన్స్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. ఆ కాంప్లెక్స్ కలర్ ఏంటి అంటే వైన్ రెడ్. కాంప్లెక్స్ కలర్ ఏంటి,
వైన్ రెడ్. సో మనకి దేనికి మధ్య బాండ్ ఉంది? ఈబీటీకి కాల్షియంకి, అలాగే ఈబీటీ బాండ్ మెగ్నీషియం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ బ్యూరేట్ నుంచి ఈడిటిఏ అనేది వేస్తున్నాం. బ్యూరేట్ నుంచి ఈడిటిఏ సొల్యూషన్ వేస్తున్నాం. ఈ వచ్చే ఒక్కొక్క ఎంఎల్ ఈడిటీ ఏం చేస్తుందంటే కాల్షియంకి ఈబీటీకి మధ్య బాండ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. బాండ్ బ్రేక్ చేసి ఏం చేస్తుంది, కాల్షియం ఈడిటిఏ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎంఎల్ పడింది, అది మళ్ళీ కాల్షియం ఈడిటిఏ ఫామ్ చేసింది. థర్డ్ ఎంఎల్ కాల్షియం ఈడిటిఏ, ఫోర్త్ ఎంఎల్ కాల్షియం ఈడిటిఏ, ఫిఫ్త్ ఎంఎల్ కాల్షియం ఈడిటిఏ, అన్ని కాల్షియం అయాన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సిక్స్త్ ఎంఎల్ మెగ్నీషియం ఈడిటిఏ, అంటే మెగ్నీషియం ఈబీటీని బ్రేక్ చేసి మెగ్నీషియం ఈడిటిఏ తోటి టైట్రేషన్ ఫామ్ చేస్తుంది. సెవెంత్ ఎంఎల్ మెగ్నీషియం ఈడిటిఏ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది, అంటే మెగ్నీషియం ఈబీటీని బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎయిత్ ఎంఎల్ మెగ్నీషియం ఈడిటిఏ, నైన్త్ ఎంఎల్ మెగ్నీషియం ఈడిటిఏ, 10th ఎంఎల్ మెగ్నీషియం ఈడిటిఏ. సో ఏం చేసింది, ఏరియోక్రోమ్ బ్లాక్ టీ కాల్షియం మెగ్నీషియం తోటి కాంప్లెక్స్ ఫామ్ చేసి వచ్చిన వైన్ రెడ్ కలర్ అంతా స్టాప్ అయిపోయింది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈడిటిఏ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి. సో ఏమవుతుంది, ఈబీటీ ఫ్రీ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఏరియోక్రోమ్ బ్లాక్ టీ అనేది ఫ్రీ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఏరియోక్రోమ్ బ్లాక్ టీ కలర్ ఏంటి, బ్లూ కలర్. సో ఎప్పుడైతే కాల్షియం మెగ్నీషియం అయాన్స్, అన్ని కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ఈడిటిఏతో టైట్రేషన్లో పార్టిసిపేట్ చేసేసాక లాస్ట్ డ్రాప్ ఏదైతే ఉందో, అంటే ఇంకా మొత్తం కాల్షియం మెగ్నీషియం అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, అన్ని ఈడిటిఏ తోటి కాంప్లెక్స్ ఫామ్ చేసినాయి, ఇంకా ఈబీటీ అనేది ఫ్రీ స్టేట్లోకి వచ్చేసింది. సో ద ఇండికేటర్ ఏమవుతుంది అంటే బ్లూ కలర్, దాని ఒరిజినల్ కలర్ చూపిస్తుంది. ఎందుకంటే కాల్షియం మెగ్నీషియం ఫ్రీగా లేవు. కాల్షియం మెగ్నీషియం ఫ్రీగా ఉండుంటే ఈబీటీతో టైట్రేషన్లో పార్టిసిపేట్ చేసి ఈబీటీ తోటి కాంప్లెక్స్ ఫామ్ చేసి వైన్ రెడ్ కలర్ చూపించుండేది. కానీ ఏం జరిగింది ఇక్కడ, కాల్షియం మెగ్నీషియం అయాన్స్, ఈచ్ కాల్షియం అయాన్ ఫార్మింగ్ కాంప్లెక్స్ విత్ ఈడిటిఏ. ఎందుకంటే కాల్షియం ఈడిటిఏ కాంప్లెక్స్ ఆర్ మెగ్నీషియం ఈడిటిఏ కాంప్లెక్స్ ఈస్ మోర్ స్టేబుల్ దాన్ దట్ ఆఫ్ ది కాల్షియం ఈబీటీ ఆర్ మెగ్నీషియం ఈబీటీ. సో ఈ రెండింటి కాంప్లెక్సెస్ కంటే కాల్షియం మెగ్నీషియం ఈబీటీతో ఫామ్ చేసే కాంప్లెక్స్ కంటే ఈడిటిఏతో ఫామ్ చేసే కాంప్లెక్స్ మోర్ స్టేబుల్. అందుకోసం ఏంటి, ఎప్పుడైతే ఈడిటిఏ ఇంటర్ఫిరెన్స్ వచ్చిందో, ఈడిటిఏ ఇంటర్ఫిరెన్స్ రాగానే ఈ కాల్షియము మెగ్నీషియము ఏం చేస్తున్నాయంటే ఈడిటిఏ దగ్గరికి వెళ్ళిపోయి కాంప్లెక్స్ ఫామ్ చేస్తున్నాయి. అలా ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫామ్ చేశాయో అన్ని కాల్షియం అయాన్స్ మెగ్నీషియం అయాన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఈబీటీ తోటి కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి ఏ అయాను వాటర్లో అవైలబుల్గా ఉండకపోవడం వలన ఏమవుతుంది అంటే దీని బ్లూ కలర్ ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒరిజినల్ కలర్ చూపించేస్తుంది, టర్న్స్ బ్లూ కలర్, దాని కలర్ని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, బ్లూ కలర్లోకి సొల్యూషన్ చేంజ్ అయిందంటే అర్థం ఏంటి, ఇక దాంట్లో ఎటువంటి కాల్షియం కానీ మెగ్నీషియం కానీ అయాన్స్ లేవు. అండ్ దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ది టైట్రేషన్. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఏమర్థమైంది, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఈడిటిఏ బ్యూరేట్ రీడింగ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఈడిటిఏ ఈస్ రిక్వైర్డ్, how much amount of EDTA is required how much of EDTA is required to neutralize calcium and magnesium ions present in the water. ఎంత EDTA రిక్వైర్ అయింది కాల్షియం మెగ్నీషియం అయాన్స్తో చర్య జరపడానికి అనే విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, టోటల్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ తెలుస్తుంది అనమాట. ఇన్ ద అదర్ హ్యాండ్స్ it's easy to remove carbonate hardness by boiling, while it needs chemical reactions to remove the non-carbonates hardness. కార్బొనేట్స్ని అయితే మనం ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో కూడా చూస్తాం, వాటర్ని బాగా హీట్ చేసినప్పుడు కింద ఒక వైట్ ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద కార్బొనేట్స్ హార్డ్నెస్. సో బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ కనుక చేస్తే కార్బొనేట్స్ని మనం బైకార్బొనేట్స్ని రిమూవ్ చేయొచ్చు. కానీ నాన్ కార్బొనేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం కష్టం. అంటే ఏంటి, ఇదంతా కూడా టెంపరీ హార్డ్నెస్. టెంపరీ హార్డ్నెస్ అంటే బాయిల్ చేసేసి రిమూవ్ చేసేయచ్చు. అదే పర్మనెంట్ హార్డ్నెస్ వచ్చేటప్పటికి వాట్స్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ ఏంటమ్మవి క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. Chlorides and sulfates of calcium and magnesium are the
పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో ఈ టెంపరరీ హార్డ్నెస్ని అయితే మనం రిమూవ్ చేసేయచ్చు. మనం హీట్ చేసి బాయిల్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, మ్యూరాక్సైడ్ ఇండికేటర్. మ్యూరాక్సైడ్ ఇండికేటర్ చేంజెస్ ఇన్ కలర్ ఫ్రమ్ పర్పుల్ టు వైలెట్. అక్కడేమో చూడండమ్మా వైన్ రెడ్ టు బ్లూ, ఇక్కడ పర్పుల్ టు వైలెట్. సో కలర్ ఏమవుతుంది, పర్పుల్ నుంచి వైలెట్ కలర్ కింద మారుతుంది. సేమ్ రియాక్షనే ఈడిటిఏని బ్యూరేట్లో తీసుకుంటాము, మన వాటర్ శాంపిల్ ఏమో కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం, లేదా ఎల్ఎన్మైర్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. దానికి మ్యూరాక్సైడ్ ఇండికేటర్ యాడ్ చేయగానే పర్పుల్ కలర్లోకి వస్తుంది. ఎందుకని అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద కాల్షియం అయాన్స్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్. కాల్షియం అయాన్స్ మ్యూరాక్సైడ్ తోటి చర్య జరిపి, నాట్ ద మెగ్నీషియం, ఓన్లీ కాల్షియం మ్యూరాక్సైడ్ ఇండికేటర్తో చర్య జరిపి పర్పుల్ కలర్ని ఇస్తుంది. వేరేస్ ఈబీటీ, మనం ఫస్ట్ చూసినటువంటి ఏరియోక్రోమ్ బ్లాక్ టీ ఏదైతే ఉందో అదైతే మనకి వైన్ రెడ్ నుంచి బ్లూ కలర్కి మారింది, టోటల్ హార్డ్నెస్ తెలిసింది. మ్యూరాక్సైడ్ ఇండికేటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, కాల్షియం అయాన్స్ మ్యూరాక్సైడ్ ఇండికేటర్ తోటి కపుల్ అయ్యి కాంప్లెక్స్ ఫామ్ చేసి పర్పుల్ కలర్ ఇస్తుంది. ఎప్పుడైతే ఈడిటిఏ తోటి హైడ్రేట్ చేస్తామో కాల్షియం ఈడిటిఏ కాంప్లెక్స్ మోర్ స్టేబుల్ ఇందాక అన్నట్టుగానే. సో కాల్షియం ఈడిటిఏ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఏమవుతుంది, అన్ని కాల్షియం అయాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ దాని మ్యూరాక్సైడ్ ఇండికేటర్ యొక్క కలర్ వైలెట్ కలర్లోకి అది చూపిస్తుంది. దాని రిప్రజెంటేషన్ ఏంటి అంటే అక్కడ మన బ్యూరేట్ రీడింగ్ నుంచి ఏం చెప్పొచ్చు అంటే ద అమౌంట్ ఆఫ్ ఈడిటిఏ రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ కాల్షియం అయాన్స్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్. సో కాల్షియం అయాన్స్కి ఎంత కాల్షియం అయాన్స్ ఉన్నాయి అన్నది ఈ రీడింగ్ నుంచి మనం తెలుసుకోవచ్చు. So water contains relatively high concentrations and other divalent gases is called hot water. So the presence of calcium and magnesium the presence of the presence of calcium and magnesium is generally not a health threat. They can make water unsuitable for some household uses. అంటే కాల్షియం మెగ్నీషియం ఎక్కువ అవ్వటం వల్ల దాని నుంచి మనకి హెల్త్ హజార్డ్స్ ఏమీ అంత ఎక్కువ ఉండవు, కానీ కాకపోతే అన్సూటబుల్ ఫర్ సమ్ హౌస్ హోల్డ్ యూజెస్. మన వాషింగ్ పర్పస్లో యూజ్ చేసిన సోప్ నుంచి లెదర్ ఇవ్వదు. మిగతా డొమెస్టిక్ పర్పసెస్కి ప్లేట్స్ వాషింగ్ కానీ క్లాత్స్ వాషింగ్ కానీ ఈ వాటర్ అనేది అంత యూజ్ అవ్వదు అనమాట. సో అన్సూటబుల్ ఫర్ సమ్ హౌస్ హోల్డ్ యూజెస్. Using calcium oxide లేదా soda ash can be used to remove permanent non-carbonate hardness which cannot be removed by boiling water as in carbonate hardness temporary. ఈ కాల్షియం ఆక్సైడ్ని కానీ సోడా యాష్ కానీ యూజ్ చేయడం వల్ల ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయొచ్చు. అంటే నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ని అవి మన బాయిలింగ్ ద్వారా మనం రిమూవ్ చేయలేం. అలాంటి నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ని మన కాల్షియం ఆక్సైడ్ సోడా యాష్ని యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇంకా కంక్లూజన్ పోతాం. Hardness is the property which makes water to form an insoluble precipitate with soap and is primarily due to the presence of calcium and magnesium ions. Hot waters have no known adverse health effects and may be more palatable than soft waters. Hot water is primarily of concern because it requires more soap for effective cleaning, causes yellowing of fabrics. చూడండి బట్టలు వైట్ కలర్లో కాకుండా పసుపచ్చగా రావడం కానీ వాటి నుంచి వాషింగ్ అంటే మురికి సరిగ్గా పోవడానికి కానీ కారణం ఏంటంటే హాట్ వాటర్ అనమాట. అలాగే వెజిటబుల్స్ టఫ్నెస్ వెజిటబుల్స్ కుక్డ్ ఇన్ ద వాటర్ అండ్ ఫార్మ్ స్కేల్స్ ఇన్ బాయిలర్స్, వాటర్ హీటర్స్, పైప్స్ అండ్ కుకింగ్ యూటెన్సిల్స్. మనకి ఆ పాత్రల పైన వీటిపైన వైట్గా పట్టేసినట్టుగా వస్తుంది. అవన్నీ దేనివల్ల అంటే హార్డ్నెస్ వల్ల అనమాట. ద హార్డ్నెస్ ఆఫ్ గుడ్ క్వాలిటీ వాటర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 250 milligrams per liter. 250 ppm కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇట్ ఈస్ మెజర్డ్ యాజ్ ఎ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్. వాటర్ సాఫ్టర్ దాన్ 30 to 50 milligrams per liter, అంటే 30 to 50 ppm may be corrosive to piping depending upon the pH, alkalinity and dissolved oxygen.
ఒక దీని మీదే కాకుండా pH, ఆల్కలినిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే 30 to 50 ppm కంటే క్రాస్ చేస్తే మనకి అది పైప్స్కి అవి తుప్పు పడతాయి అనమాట. కరోషన్ అనేది దీని వలన వస్తుంది, హార్డ్నెస్ వల్లనే వస్తుంది. ద మేజర్ హార్డ్నెస్ ఇన్ వాటర్ ఈస్ డ్యూ టు కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ అండ్ అదర్ డైవాలెంట్ అయాన్స్. మేజర్ హార్డ్నెస్ దేని వల్ల వస్తుంది అంటే కాల్షియం అయాన్స్, మెగ్నీషియం అయాన్స్, అదర్ డైవాలెంట్ అయాన్స్ వల్ల వస్తుంది. అలాగే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ టు ప్రెసిపిటేట్ సోప్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ యూజింగ్. అదర్ ఇండస్ట్రియల్ యూజెస్ కూడా వాటి యొక్క కెపాసిటీ ప్రెసిపిటేట్ సోప్ను ఎంత ప్రెసిపిటేట్ చేస్తుంది అనే దాన్ని మనం చెప్పచ్చు. ఇక్కడ అమోనియా బఫర్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ప్రెసిపిటేషన్ ఆఫ్ ప్రివెంటింగ్ ద ప్రెసిపిటేషన్ ఆఫ్ మెటల్ అయాన్స్. అండ్ ద హార్డ్నెస్ ఇస్ కాస్డ్ బై కాల్షియం ఈస్ హైయర్ దాన్ ద హార్డ్నెస్ ఆఫ్ మెగ్నీషియం. ఎక్కువ కాల్షియం వల్లే హార్డ్నెస్ వస్తుంది. మెగ్నీషియంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కాల్షియం వాల్యూ హైగా ఉంటుంది. As EDTA is added to a solution, it combines with calcium ions first and then with magnesium. ఫస్ట్ EDTA యాడ్ చేయగానే ఫస్ట్ దేంతో కంబైండ్ అవుతుంది, కాల్షియం అయాన్స్తో కంబైండ్ అవుతుంది. కాల్షియం అయాన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మెగ్నీషియం అయాన్స్ తోటి కంబైండ్ అవుతుంది అనమాట. సో ద EDTA కాంప్లెక్స్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ద మెగ్నీషియం +2 కాంప్లెక్స్. ఎందుకంటే కాల్షియం అయాన్ తోటి మోర్ స్టేబుల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ద practical procedure for the hardness of water. So this is the hardness of water determination procedure. ఇది మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్ వేలో మనం ఎట్లా చేయాలి, ఇది ప్రాక్టికల్ ప్రొసీజర్ అంతా చూద్దాము. ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నామా, ఒక 5 minutes బ్రేక్ తీసుకొని 3 కల్లా జాయిన్ అవ్వండి. హౌ టు మీరే ఎట్లాగా చేయొచ్చు అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. మీరే ఎట్లా వర్చువల్గా మీరు దీన్ని చూపించడం అదంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ 3 o'clock కల్లా జాయిన్ అవ్వండి. మీరు ఎలా ప్రొసీజర్ చేయాలి ఏమిటి అనేది ఒక వీడియో చూదురు కానీ వీడియో చూసిన తర్వాత మనము క్లోజ్ చేద్దాం. కరెక్ట్గా 5 minutes అంటే 3 o'clock కల్లా మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే మ్యామ్.